ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నెల రోజుల పాటు రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో 300 మంది డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, అలాగే కార్ల డ్రైవర్లు, లారీల డ్రైవర్లు, బస్సుల డ్రైవర్లు ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో కంటి చికిత్స చేయించుకున్నారు. ఈ సందర్భంగా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని, రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు ఈ భద్రతా వారోత్సవాలకు సంబంధించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీంద్ర కుమార్తో పాటు డిఎంఎండ్హెచ్ఓ నరేందర్ రాథోడ్, అలాగే రవాణా శాఖ, వైద్య శాఖకు సంబంధించిన సిబ్బంది, డ్రైవర్లు పాల్గొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రోజుకు చలి తీవ్రత మరింత పెరుగుతుంది. రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఇటు ఆదిలాబాద్ జిల్లాలో, అటు నిర్మల్ జిల్లాలో నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా రాష్ట్రంలోని అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 7.2 కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. చలి కారణంగా ఇటు వృద్ధులతో పాటు చిన్నారులు, స్కూల్కు వెళ్లే విద్యార్థులు, ఉదయం సమయంలో విధులు నిర్వహించే పారిశుద్ధ కార్మికులతో పాటు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది. మరో వారం రోజుల పాటు ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తాను మున్సిపల్ నుంచి ఇంటి పర్మిషన్ తీసుకొని ఇల్లు నిర్మిస్తున్నప్పటికీ కూడా మున్సిపల్ అధికారులు వచ్చి తన ఇంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదనకు గురైన కుటుంబం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటి నిర్మాణానికి పర్మిషన్ తీసుకొని ఇల్లు నిర్మిస్తుండగా పట్టణ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రము తాము ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారని, అందుకే తాము ఆవేదనతో ఇక్కడ ధర్నా చేస్తున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ ఇంటి నిర్మాణానికి అడ్డు రాకుండా ఇల్లు నిర్మాణం చేసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా అధికారులను వేడుకుంటున్నారు.